ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. ఈ రెండు జట్ల బలాబలాలను పరిశీలిద్దాం. సన్రైజర్స్ హైదరాబాద్ బలాలు: శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ఈ ఆటగాళ్లు వేగంగా పరుగులు చేయగలరు. పాట్ కమిన్స్ నాయకత్వంలో జట్టు అనుభవంతో ముందుకు సాగుతుంది. కమిన్స్ నాయకత్వ నైపుణ్యాలు మరియు మహమ్మద్ షామీ బౌలింగ్ సామర్థ్యం జట్టుకు మేలు చేస్తాయి. స్పిన్ బౌలింగ్ లోపం: రాహుల్ చాహర్, ఆడమ్ జంపా వంటి స్పిన్నర్లు ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ స్పిన్ విభాగంలో ప్రఖ్యాతి పొందిన ఆటగాళ్లు లేరు. ఇది జట్టుకు నష్టంగా మారవచ్చు. మధ్యమ క్రమంలో నైపుణ్య లోపం: క్లాసెన్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ మధ్యమ క్రమంలో స్థిరమైన ఆటగాళ్ల కొరత ఉంది. ఇది జట్టును ఒత్తిడిలో పడవేయవచ్చు. పంజాబ్ కింగ్స్ బలాలు: సమతుల్యమైన జట్టు సమీకరణం, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ వంటి ఆల్రౌండర్లు, శ్రేయాస్ అయ్యర్, ప్రభ్-సిమ్రన్ సింగ్ వంటి బ్యాట్స్మెన్స్ జట్టును సమతుల్యంగా ఉంచుతున్నారు. బలమైన పేస్ బౌలింగ్ విభాగం: అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గుసన్, మార్కో జాన్సెన్ వంటి పేసర్లు పీబీకేఎస్ బౌలింగ్ విభాగాన్ని బలపరుస్తున్నారు. బలహీనతలు: టాప్ ఆర్డర్ అనుభవం లోపం, ప్రభ్-సిమ్రన్ సింగ్ వంటి యువ ఆటగాళ్లపై ఎక్కువ ఆధారపడటం అనుభవం లోపానికి దారితీస్తుంది. స్పిన్ విభాగంలో లోపం: యుజ్వేంద్ర చాహల్ వంటి ప్రముఖ స్పిన్నర్ ఉన్నప్పటికీ మరింత నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం జట్టుకు నష్టంగా మారవచ్చు. మ్యాచ్ ఫలితంపై అంచనా: ఈ రెండు జట్ల మధ్య పోటీ సమానంగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బలం మరియు పీబీకేఎస్ బౌలింగ్ బలం మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఎస్ఆర్హెచ్ జట్టు బ్యాటింగ్లో ఉన్న స్థిరత్వం మరియు అనుభవజ్ఞులైన నాయకత్వం కారణంగా ఈ మ్యాచ్లో పీబీకేఎస్ విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.